హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాజ్యసభ సభ్యుల ఎంపిక, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల గురించి డీటెయిల్డ్గా చలసాని శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు నమస్కారం. రాజ్యసభ సభ్యుల నియామకం పైన ఏంటి మీరు? నియామకం అది ఎలక్షనే కాదు, ఆల్మోస్ట్ వైసీపీ నామినేషన్ వేయట్లేదు కాబట్టి బై నియామకం అంటే అది బై ఎలక్షన్ కింద, ఒక పార్టీగా బై ఎలక్షన్ కింద వాళ్ళు వాలంటీర్ రాజీనామాలు ఎందుకు చేశారో, ఎందుకు ఇచ్చారు, ఇప్పటికన్నా కూడా నేను ఒకటి కోరుకుంటున్నాను. పెద్దల సభ అండి, అది డబ్బుల సభ అండి. ఆర్ కృష్ణ డబ్బులు ఉన్నాయన? ఆర్ కృష్ణయ్య గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు? బీసీ ఉద్యమ నాయకుడు అని ఇచ్చారు. అంతకుముందు ఆయన ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో? తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత పార్టీ నెగ్గగానే రాజీనామా చేయకుండా బయటకు వచ్చి నాకు ఆ పార్టీకి సంబంధం లేదని కూడా చెప్పినాను. ఐ రెస్పెక్ట్ మిస్టర్ ఆర్ కృష్ణయ్య గారు బికాస్ 20-25 సంవత్సరాల క్రితం సమైక్యాంధ్ర కోసం పుస్తకం రాసి సప్పెడితే స్వచ్ఛందంగా వచ్చిన ఆయన. ఐ రెస్పెక్ట్ హిమ్ ఆల్ ద వే. ఈజ్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ బీసీస్. ఆ విషయంలో నేను నో సెకండ్ థాట్ అండి. ఐ రెస్పెక్ట్. ఎక్కడ కలిసిన చాలా గౌరవం పాల్గొస్తారు ఆ విషయంలో. కానీ ఇక్కడ అది వేరు, వ్యక్తిగత గౌరవం వేరండి ఆయన. ఆంధ్రప్రదేశ్కి సర్వనాశనం చేస్తాం అనే భావంతో ఉన్న కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కంపెనీ ఓ పక్కన విభజన హామీలు ఒక హోదా ఒక ఏమో ఒక చేస్తుంటే, అందులో ఒక భారతీయ జనతా పార్టీలో సభ్యుడి కింద ఆంధ్రప్రదేశ్ ప్రభు పార్టీలు ఇచ్చినాయి అంటే సిగ్గుచేటండి ఇది ఫస్ట్. రెండోది, ఆర్ కృష్ణ గారు రాజ్యసభ ఎవరిచ్చారు ఇంతకుముందు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, లేకపోతే ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, మిగతా విషయాలు కానీ, ఈ విషయాలు కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, రాయలసీమ ఉత్తరాంధ్ర కోసం మాట్లాడినారు ఒకసారి కూడా? ఆర్ కృష్ణ ఒక్కడే కనపడ్డా? టాపిక్ వస్తాను. నత్వానీ గారికి ఇచ్చారేనండి. ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఎందుకు మీరు కంట్రోల్ మీరు నత్వానీ గారికి ఇచ్చారు, గుజరాతీ వ్యాపారి. మనకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి అనుకూలంగా మాట మాట్లాడలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గురించి సురేష్ ప్రభు గారికి ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏంటి అవసరం, మా మీద చాలా ఫైర్ అయిపోయిన పరకాల నిర్మల గారికి ఇచ్చారు. అదే నిర్మలా సీతారామన్ గారి పేరులో. అలాగే ఇచ్చినప్పుడు కనీసం రాష్ట్రానికి ఉపయోగం జరిగిందండి ఒక మాట తప్పితే. ఆ తర్వాత ఎవరు నిరంజన్ రెడ్డి గారికి ఇచ్చారు. వ్యక్తి మంచివాడే ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కూడా పార్లమెంట్ గట్టిగా నిరందించలేదు ఈ పరిస్థితిని. అంటే ఇదంతా కూడా వాళ్ళ రాష్ట్రంలో నడిచేదండి. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇది చాలా అంటే వాళ్ళ రాష్ట్రంలో మా ఇష్టం అనుకుని ఇందులో బేద మస్తాన్ రావు గారు అంటే యాక్చువల్గా ఆయన పేరు ధనిక మస్తాన్ రావు గారు అని పేరు అంటండి. చాలా డబ్బున్న వ్యక్తి అంట ఆయన. అలాగే సానా సతీష్ గారు కూడా అద్భుతమైన డబ్బులున్న వ్యక్తి అంట. అంటే పెద్దల సభ అంటే డాబాగా డబ్బులున్న పెద్దల సభ. ఆర్ కృష్ణయ్య గారు మేబీ బికాస్ ఆఫ్ బీజేపీలో వాళ్ళు తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా అవటానికి చూస్తున్నారండి. ఆ అయ్యే సూచనలో మందకృష్ణ మాదిక్ గారు అనే ఒక మంచి ఉద్యమ నేత, మంచి ఉంటే నేను గట్టి ఉద్యమ నేత, ఏమో నోబడి నువ్వు వ్యతిరేకించు, ఆయన అభిమానించు, ఏదైనా చేసుకో. ఈజ్ అ ఫైటర్, నో సెకండ్ థాట్ అంటారు, రిలెంట్లెస్ ఫైటర్ ఆయన. సరే, ఆయన వాదం మీద మీకు అభిమానం ఉండొచ్చు, వ్యతిరేకం. ఆయన ఎలాగ లోపల పెట్టుకున్నారో ఆయన కూడా పంపిస్తారు దగ్గర నుంచి. ఆర్ కృష్ణయ్య గారు కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ స్టేక్స్ లేవు బీజేపీకి. తెలుసు వాళ్ళు నమ్మట్లేదు, నమ్మక ద్రోహం చేసాం కానీ తెలంగాణ స్టేక్స్ ఉన్నాయి. అందువల్ల ఆల్రెడీ రాజీనామా చేయించి, లేకుండా రాజీనామా చేయడం కుదురుతుందండి, చేయించి ఒక రాజ్యసభ సభ్యుడి కింద ఇచ్చారు. అందుకని అది వేరు, అది వేరే క్వాంటిటీ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఉపయోగపడేట్లు ఎందుకు చేసుకోలేకపోయారండి? ఇంతకుముందు 5 పార్లమెంట్ సభ్యులు ఉండారా ఎవరు తెలుగుదేశానికి అట్ ద టైం 2019లో? 5గురిలో 4 ఎవరో తెలుసా మీకు? మోహన్ రావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, వెంకటేష్ గారు పెద్ద ఇండస్ట్రియలిస్టు, అంటే సేవా కార్యక్రమాల పక్కన చేసిన ఇండస్ట్రియలిస్టు, ప్రముఖ వ్యాపారవేత్త, సీఎం రమేష్ గారు. మీరున్న దాంట్లో డబ్బులు కోటలు 4 ఆయన సుజనా చౌదరి గారు. వీళ్ళందరూ కూడా టెక్కేల్మని బీజేపీకి జంప్ అయిపోయారు. కనకమేళ్ళ గారు లేదండి, 4 జంప్ అయ్యారు. ఆ డబ్బు లేదు, నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ డబ్బు లేని వ్యక్తి ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? కనకమేళ్ళ గారు. ఆయన ఎక్కువ లేదు, ఆయన కంపేర్ ఆయన వ్యాపారం అడ్వకేట్ అనుకుంటా. నాకు తెలియదు, మీరేమో మిగతా మీ సమాచారం ఇస్తే నాకు తెలియదు. సర్లే, నాకు తెలియదు. ఏది ఆయన పొండు నొప్పు కోసం అక్కడ చేయించుకొని లేని పేరు దిక్కుమాల ప్రచారం చేసిన సంబంధం లేదు. కొడుకు అక్కడికి వెళ్ళలేదు, పక్కన పెట్టండి. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడేదే, ఎప్పుడు సభకు మాకు వచ్చినా ఎవరిని వచ్చినా కనపడే వాళ్ళు వస్తారు అక్కడికి. మేము ధర్నా పెడితే వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన ఉన్నాడు కదండి. దాదాపు లాస్ట్ మీట్లో 6 నెలల తర్వాత ఫైట్ చేశాడు. ఈయన ఎప్పుడైనా వచ్చాడు, అలాంటి వాళ్ళు కనపడలేదు. కనకమేళ్ళ గారు నేను ఓకే, మనం వ్యతిరేకించండి, మీరు అభిమానించండి, నేను అన్న పాయింట్ మాట్లాడుతున్నాను. ఆయన పార్టీ కనీసం తెలుగుదేశం పార్టీ కోసమైనా ఉన్నాడు, స్టికానే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి 5 గూడు సభ్యులు ఉంటే, నేను 1997 చూస్తున్నా, రాజ్నాథ్ సింగ్ గారి ఆఫీస్ ముందు ఆడినా పార్లమెంట్లో కింద 1984 నుంచి తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ ఉంది. 1984 ఇచ్చారు. ఫస్ట్ టైం ఖాళీ జీరో కదా.
30 మంది సీట్లతో నెగ్గానే అసలు కాంగ్రెస్ పార్టీ అవుతుండే తెలుగుదేశం పార్టీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఆఫీస్ ఉండేది. అక్కడ ఆ ఆఫీస్ని ఈ 5 వెళ్ళగానే తీసేసి పక్కన వేసేసి ఆ ఆఫీస్ని వైకాపాకి ఇచ్చారు. మీకు అర్థమైంది కదండి. అది వీళ్ళు వెళ్ళకుండా ఉంటే ఉండేది కదా. అంటే నిజాయితీతో ప్రజాస్వామ్యం కాదు, నిజాయితీతో నిలబడి ఉన్న వాళ్ళకి దక్కే గౌరవం మీద. రెండోది పునాది పెద్ద సభ అంటే సానా సతీష్ గారిని మీరు నేను 4 రోజుల క్రితం, ఒక 1 month క్రితం అనుకుంటా, ఆంధ్రజ్యోతి పేపర్లో చదివా. గుర్తు చేయరా? పేపర్లో పేరు ఎందుకండి? వద్దు కానీ పేపర్లో వచ్చింది సార్. సరే అదే పత్రికలో వచ్చింది చెబుతా, మీకు చూపించమంటే కూడా చూపిస్తా. చానా ముదురు అని ఒక వార్త రాశారు. కూటమి సర్కార్లో చక్రం చెప్తున్న రాజ్యాంగేతర శక్తి, మంత్రి లోకేష్ పేరు చెబుతూ మంత్రాంగం, మైనింగ్ కాంట్రాక్టులు పోస్టింగుల్లో హవా అని సానా సతీష్ గారి గురించి పరిచయం లేదు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. ఎక్కువ కూడా లేదు. ఆంధ్రజ్యోతి పెద్దల సభకు రాజ్యాంగేతర శక్తి. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కూడా సుదీర్ఘంగా పనిచేసినట్టున్నారు. ఏంటండి? తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినట్టున్నారు. నాకు తెలియదు, బహుశా ఏ తెలుగుదేశం పార్టీ గురించి. ఎన్టీఆర్ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు దక్షిణ భారత్ గారు తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తెలియదు నాకు. అంతర్గతంగా పనిచేస్తుంటారా కానీ నేను ఆ పార్టీలో లేను. సరే, ఆ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఉపయోగపడే సెలక్షన్ కాదు. నాకు ఒక్కటి బాధగా ఉందండి. సరే, రేర్ అకేషన్స్ లో పార్టీ ఎన్టీ రామారావు గారు ఉండగా మింటే పద్మనాభం గారిని మా మిత్రులు దివంగతులు అయినారు. మా ఊరి పక్కనే అండి, జౌలి కార్పొరేషన్ కూడా చేశారు. చాలా మంచి వ్యక్తి. ప్రొఫెసర్ సి లక్ష్మణ్ గారు ఎక్కడ ఉండేవారు, హైదరాబాద్లో ఆఫీస్ కూడా, చాలా మంచి వ్యక్తి. అతను కలిసి తర్వాత వెలమంచి శివాజీ గారు. రూపాయి లేదు, రూపాయి ఇవ్వలేదు. రైతు సమస్య మీద వాళ్ళకి వాళ్ళకి ఇద్దరం మంచి మిత్రులు చెప్తున్నానండి, అందరం కూడా. సరే, మిగతా వాళ్ళకి తెలియదు. ఇవాళ రాష్ట్రం సమస్యల మీద లేదంటే దాని మీద మాట్లాడతాం కాకుండా పెద్దల సభ అంటే ఏంటండి అది? వీళ్ళు ఎలాగో డబ్బులు ఉన్నారు కదా, పోటీ చేసి నెక్కొచ్చు కదా. అంటే దాంట్లో డబ్బులు అంటే నేను ఇంత దుర్మార్గంగా తయారైందంటే వ్యవస్థ. వాళ్ళు వీళ్ళు అంటలేదండి. నత్వాని గారు ఎవరు పేరున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఆయనకి సంబంధం ఏంటండి? సురేష్ బాబు తర్వాత మంత్రి ఇచ్చారు, ఆయన ఉపయోగపడలేదు, జోన్ ఇవ్వలేదు, వేరే పక్కన పెడదాం. నత్వాని గారికి సంబంధం ఏంటండి అసలు? అంటే ఆదాని గారు అంబానీ గారు చెప్పేసి ఇచ్చేస్తారా? పోస్టులు ఫర్ సేలా? డబ్బులతో కొనుక్కుంటే క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ నడుస్తుంది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో అంటే క్యాష్ అండ్ క్యారీ లైసెన్స్ చేసుకున్నా కానీ పెట్టుకుందా? క్యాష్ అండ్ క్యారీ పెద్ద సభలో జరిగిందా? ఒక డబ్బులు పెడితే ఎమ్మెల్యే ఎంత డబ్బులు పెడితే ఆ డబ్బులు పెట్టి కొనుక్కుని ఏం లేదు, దౌర్భాగ్య స్థితికి రాష్ట్రం దిగజారిపోయిందా? లేదు. నారాయణ గారు చెప్పరా మీకు నేను? ఎన్నో తారీఖు వాళ్ళ 10వ తారీఖు, 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఒక శాసన మండలి ఎన్నికలు జరిగినాయి. మీ జిల్లాలో, మా ఉభయ గోదావరి జిల్లాలో. మళ్ళీ వచ్చేసారి ఎన్నికలు వస్తాయి, దానికి నేను ఓటర్ కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకి గ్రాడ్యుయేట్ కానీ. ఈ ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న మంత్రి గారు కూడా అందరూ ఏకమే ఒక వ్యక్తి కోసం పనిచేశారు. ప్రముఖ నటుడు, లీడర్స్ అందరూ కలిసి. ఓడిపోయాడుగా దారుణంగా. ఓడిపోతే ఫస్ట్ కొన్ని ఎన్నికల్లో 16 వర్గాల వ్యక్తి అని పరిగెట్టబడి కమ్యూనిటీస్ అండి, నిజాయితీగా ఉండే వ్యక్తులు ఇవాళ మళ్ళీ ఎన్నుకున్నారండి ప్రజలు. నేను గోదావరి ప్రజలను ఉపాధ్యాయులకి ఎంత ఆకర్షణ చూపించి అందరూ ముఖ్యమైన పార్టీలు ఏకమైపోయినండి. మళ్ళీ ఒక పార్టీ కాదు, అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక ఏకమైపోయారు. అందులో మాజీ మంత్రి గారు కూడా పనిచేశారు. ఇవాళ పెద్దలు ఒక సామాన్యుడు రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికయ్యాడంటే ఆ రోజు రామేశ్వరరావు గారు కానీ, ఆ రోజు షేక్ సాబ్జీ గారు కానీ, నేను చెప్తున్నా అనేక లక్ష్మణరావు గారు కానీ, ఇవాళ వైటా బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, గే ఆనంద్ గారు కానీ, చుక్కా రామయ్య గారు కానీ, శర్మ గారు కానీ, వీళ్ళందరూ ఎన్నికయ్యారంటే నేను చెప్తున్నానండి, ఇంకా ప్రజల్లో, ఇంకా విద్యావంతుల ప్రజల్లో డబ్బుల కోసం అమ్ముడుపోయే సంస్కృతి ఉందనేది కరెక్ట్ కాదు. మా తెలుగు జాతిని బతికించుకోవడానికి చాలండి నాకు అది. థ్యాంక్స్. ఈ రూపాయన వారికి నేను అభినందన తెలియజేస్తాను. నా ప్రజలకి, వాళ్ళకి కూడా మిగతా చోట్లకి పెట్టిన వాళ్ళకి నేను వాళ్ళకి ధన్యవాదాలు కూడా, వీళ్ళకి అభినందన తెలిసి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందుకని నేను అంటున్నాను, నాకు ఆశ బతికుంది. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఇంకా ఆశ బతికుంది. డబ్బుల కోసం అమ్మడు పోవడానికి సిద్ధంగా లేని తెలుగు ప్రజలు. పార్టీలు ఉన్నాయి, ప్రజలు లేరు. పార్టీలు అలా ఇస్తున్నాయి సీట్లు, కానీ ప్రజలు ఉన్నారు కదండి. ప్రజలు అంతా లేరు. ఏదో రోజు తమ భావితరాల గురించి మాట్లాడట్లేదు వాళ్ళ. ఇవాళ ఈ రోజు ఆ పార్టీ నాకు అర్థం కాదు ఏందండి. వాళ్ళందరూ శాశ్వతం. జగన్మోహన్ గారు, చంద్రబాబు గారు, కళ్యాణ్ బాబు గారు, వీళ్ళందరూ శాశ్వతమా? లేదా రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, లేదంటే కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, వాళ్ళకు 3 సీట్లు వచ్చినాయి. వాళ్ళు ఏదో వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం, వాళ్ళ అవకాశాల ప్రకారం, వాళ్ళ అప్లికేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మీ రాష్ట్రానికి పనికిరారు అంటున్నారు మీరు.
రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఇవాళ అది కాదని బీదమస్తానరావు గారు ఆంధ్రప్రదేశ్ నేను వ్యక్తిగతంగా ఏం లేదండి పాపం రవిచంద్ర గారు వాళ్ళ ఖజనాలు వస్తూ ఉంటారు వ్యక్తిగతంగా నేను అడుగుతాను రాష్ట్రానికి ఏం వాళ్ళ పెద్ద సభలు చేసింది ఏంటి నేను వచ్చాను నీతి ఆయోగ్కి వెళ్ళారా వీళ్ళు ఎంతమంది నేను రాష్ట్రంలో నేను ఎవరండి ఆయన్ని డాక్టర్ మాన్సుఖ్ మండవే గారిని లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారిని ఎంతమంది మంత్రులు పేరు ఒక 10 మంది మంత్రులు కేంద్ర మంత్రులు కలిసాం ఇంత రిప్రజెంటేషన్ ఇచ్చాం మళ్ళీ కూర్చున్నాం దాన్ని ఫాలోఅప్ చేసాం నీతి ఆయోగ్కి వెళ్ళా ఈ ఎంపీలు అన్నిసార్లు పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడాలని చెప్పడం కాదండి వాళ్ళకి వెళ్ళి ఇచ్చారు క్వశ్చన్ ఇస్తారు ఏం చేస్తారని అడుగుతున్నాను చేసిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు థ్యాంక్ఫుల్ టు ఫర్ దెం మీలాంటి వాళ్ళకి అవకాశం కల్పించుండాలి నాకు కాదు వాళ్ళకి తిరిగి గౌరవంగానే కన్సర్న్ ఉన్న వాళ్ళకి నేను చెప్పను కానీ గౌరవంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చాలా గౌరవంగానే నాకు మాట్లాడారు మిగతా విషయాలు ఇక్కడ మాట్లాడు ఆ రోజు వద్దనుకున్నాం ఐ రెస్పెక్ట్ పోనప్పుడు అవకాశాలు ఇచ్చినప్పుడు వినియోగించుకున్నప్పుడు ఎవరో ఒకరు పోతారు కదా ఆ రోజులో ఉద్యమాన్ని తాకట్టు పెట్టినట్టు ఉంటుందండి ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు అది పదవి కోసం చేసినట్టు అప్పుడు ఆ రోజు కూడా వాళ్ళు ఉద్యమాన్ని తాకట్టు పెట్టడానికి అడుగుంటారు మిమ్మల్ని మేమే ప్రేమతో అడుగుంటారు కదా రాష్ట్రమే ప్రేమతో అడుగుంటారు కదా ఏదైనా నేను దాని ఇప్పుడు అడుగుండాలి కదా ఇవాళ అండి అంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నారు కానీ ఎవరైనా మాట్లాడేది వాళ్ళు ముందు అసలు మా గౌరవ మంత్రి గారికి మొదటి రోజు ఫోన్ చేశాను పేరు చెప్పొద్దు ఇప్పుడు కొత్త మంత్రి గారికి ఏమంటే మీరు ఇలాగా మాట్లాడారు రెండోసారి ఏదైతే పోలవరం కృష్ణా జలాల విషయం వచ్చిందో ఆయన చాలా బాగుంటారు నాతో ఉండేవారు ఫోన్ ఎత్తడం మానేశారు తెలుసులే నాకు సరే ఇప్పుడు ఇరిగేషన్ నేను చెప్తున్నాను కృష్ణా జలాల విషయంలో గోదావరి జలాల విషయంలో వచ్చే 100, 200, 300 సంవత్సరాలకు అన్యాయం జరిగితే సంతకాలు పెట్టారు ఇది మేము మాట్లాడతాం కోర్టులో కూడా దాంట్లో మాకు పర్మిషన్ లేదు ట్రిబ్యునల్ ఇవ్వటానికి లేదండి చెప్తాను ఏం చేయమంటారు చెప్పండి మాట్లాడటానికి అని మాట్లాడితే ఇటు మీడియా ఏం చేయమంటారు నన్ను మా ఆయన ఉండేవారు ఎన్నే నాగేంద్రనాథ్ గారు చనిపోయారు దొరకదు ఆయన గట్టిగా మాట్లాడే వ్యక్తి మాట్లాడాలి సార్ పౌర సమాజం రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా పౌర సమాజం రెస్పాండ్ అవుతున్నట్టు పక్క మీద తెలియదే సరే నాగబాబు గారికి కేబినెట్ లో ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది అవకాశం అదే అయిపోయింది కదా రాజ్యసభ సభ్యులు అయిపోయింది ఇంకా అది ఆ చర్చ చాలా పెద్ద చర్చలండి రాజ్యసభ సభ్యులు అయిపోయింది తెలుగుదేశం పార్టీ ప్రెస్ నోట్ పైన నిన్న ఒక ప్రశ్న చూసా నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నామని అది ఎట్లా చూస్తారు దాని మీద చలసాని శ్రీనివాస్ గారి స్పందన ఏంటి సంతోషం అండి నాగబాబు గారు లాంటి మంచి యాక్టరు అలాగే 2019లో పార్లమెంట్ నుంచి పోటీ చేసి మా పార్లమెంట్ పోటీ చేశారు నేను ఓటర్ని అక్కడ నర్సాపురం పార్లమెంట్ దాదాపు 2 లక్షల ఓట్ల పైగా సంపాదించారు సింగిల్గా జనసేన ఒంటరిగా చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఎలా డిపాజిట్లు కూడా పోతాయండి అసలు డిపాజిట్లు కాదు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చింది ఆయన పక్కన పెడదాం వచ్చింది ఆయన పోటీ చేశారు ఈసారి 100% ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయాలి అనకాపల్లి నుంచి పోటీ నెగ్గేవాడు కూడా అవుట్ సైడ్కి నెగ్గేవాడు ఆఖరికి నర్సాపురం నుంచి పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉన్న సందర్భంలో అది ఉత్తర భారతీయ జనతా పార్టీ అడగటం అది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోవటం ఏది సీఎం రమేష్ గారు పార్టీ ఆయన ఏ పార్టీ అనే తర్వాత మాట్లాడడానికి ఉత్తర భారతీయ జనతా పార్టీని పోటీ చేశారు ఆయన వెళ్ళిపోవడం జరిగింది అందువలన ఆ తర్వాత అన్నప్పుడు రాజ్యసభ సీటు ఖచ్చితంగా వస్తుందనే దాంట్లో ఉన్నారు కానీ మళ్ళీ అది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓడుతాను మిగతా 2 సీట్లు ఒక బీజేపీ కానీ జనసేన కానీ రావాల్సింది దాంట్లో ఒక మిత్రపక్షంగా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది సీటు ఆ మిత్రపక్షం ఉన్న దాంట్లో మళ్ళీ ఉత్తర భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళిపోవటం వల్ల అదే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యకరంగా అదే లెటర్ హెడ్లో ఆయన ఎన్డీఏకి రాయలేరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను బీజేపీకి సీట్ ఇస్తున్నాను రాశారు సరే అవుఫారిటీ ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ అండి లెఫ్ట్ ఈజ్ డిస్కషన్ కానీ అది విచిత్రంగా ఉంది కానీ నాగబాబు గారు మరి అంత పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఆయన ఏదైనా నిర్ణయాలు చాలా గట్టిగా మాట్లాడారు ఆ రోజు కళ్యాణ్ బాబు గారిని 2018లో అవమానకరంగా మాట్లాడినప్పుడు ఆయన ఫుట్బాల్ ఆడుకున్నారు ఆ రోజు అటు తెలుగుదేశం పార్టీని ఇటు వైకాపాని కూడా ధైర్యంగా నిలబడాలి ట్వీట్లు చూస్తే ఒక్కొక్కళ్ళకి వీడియోలు చేశారు చాలా గట్టిగా మాట్లాడారు ఆయన పార్టీ కోసం తమ్ముడు కోసం నిలబడ్డారండి ఒకటి మాత్రం చెప్తాను వాళ్ళ నాగబాబు గారు ఆరెంజ్ సినిమా తీసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో ఆయన కోసం ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి నిలబడ్డాడు కళ్యాణ్ బాబు గారు అన్నదమ్ములు ఇద్దరు చాలా మంచి రాష్ట్రానికి ఏంటి చెప్పండి ఏదండి రాష్ట్రానికి జరిగే మంచి ఏంటి రాష్ట్రానికి మంచి చేయాలని కోరుతున్నాను ఆయన మంత్రి అయిన తర్వాత డెఫినెట్గా ఆయన రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను నేను ఏమండి ఎంతో నేను మీకు నేను చెప్తున్నాను రేపు కేసుకున్నాళ్ళు దుర్మార్గులు దుష్టులు అందరూ చాలా దేశంలో చాలా ప్రభుత్వాలు చేరారండి ఒక మంచి చేయాలని వచ్చే తలంపుతో ఆయన వస్తే మనం ఆహ్వానిద్దాం
ఆహ్వానించ నేను వద్దంటున్నాను, నేను కానీ ఆహ్వానిస్తున్నా. విచిత్రం ఏంటంటే ఉమ్. ఆంధ్రప్రదేశ్లో గౌరవ మంత్రులు కొంతమంది వరకు పోయింది, మిగతా వాళ్ళు అసలు పనిచేస్తుంటే కనపట్లేదు నాకు. అది ఒక వేరే విమర్శ. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు పోతున్నారు, పోర్టల్ దగ్గర పోయి ఆపుతున్నారు. నేను కూడా విశాఖపట్నం వెళ్ళారు, ఎన్నో టన్నులు 300 టన్నులు ఎంత పట్టుకున్నారు, బాగా చేస్తున్నారు. అంత అందరు మంత్రులు అంటే ఎగ్జామ్షన్ అత్యధిక మంది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే నాగబాబు గారు అది పుణిపుచ్చుకుంటారు. ఆయన మంచి శాఖ, ఇప్పుడు చాలా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ఓ మంచి శాఖ తీసుకుని. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారికి చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయండి, మూవీస్ కంప్లీట్ చేయాలి. మొన్నే ఆల్రెడీ కొన్ని ఆయన మంత్రి పదవి చేయడప్పుడు చేస్తారు. వర్క్ ఫోకస్ మీద ఇవాళ ఏదైతే మొన్న ఒక 10 రోజుల నుంచి అటెండ్ అవుతున్నారు షూటింగ్ వర్క్ ఉంది, ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు, పార్టీని నిలబెట్టుకుంటంలో తోడ్పడతారనే ఉద్దేశంతో ఆయన ఉంటుంది. ఆయనకి అన్యాయం జరిగింది నాగబాబు గారికి. అన్యాయం జరిగింది డెఫినెట్ గా. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో మన రాజ్యసభ బీజేపీకి త్యాగం చేశారు, రాజ్యసభ కూడా త్యాగం, అన్ని త్యాగం బీజేపీకి. 2 సీట్లు బీజేపీకి, ఇప్పుడు ఎంపీ రాజ్యసభ కూడా బీజేపీకి. 3 వెళ్ళిపోయింది. టీటీడీ చేరిన విషయంలో కూడా ఉంది. అందువల్ల డెఫినెట్ గా పార్టీగతంగా. కాకపోతే చూసే వాళ్ళకి అంటే చాలా కాలంగా సుదీర్ఘకాలంగా మీరు రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 25 మంది మంత్రులు ఉంటే 4 జనసేన, 1 బీజేపీ, 20 మంది టీడీపీ. ఈ 4లో 3 కాపు సామాజిక వర్గం నుంచి. 4 ఎవరండి? జనసేన 4. ఎవరు? కందులు దుర్గేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఇప్పుడు ఎంతో కలిపారు అంతే కదా, ఫిల్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో 4లో 3 ఒక సామాజిక వర్గం నుంచి ఉండడం, మొత్తం 4లో 2 సామాజిక వర్గాలే ఉండడం అంటే జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో, జనసేన పార్టీ ఎదుగుదల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఉపయోగపడుద్ది అనుకుంటారు? మిగతాది ఇంకో విధంగా ఆఫ్సెట్ చేయొచ్చు. ఎట్లా? శాసనమండలిలో కూడా అంటే మొన్న హరిప్రసాద్ గారికి ఇచ్చారు, వేరే సంగతి అండి. ఇంకా అది తెలుసు, అది మిగతా వచ్చే మంత్రి పదవులకి వాళ్ళు పనికిరారనా, లేకపోతే మంత్రి పదవులకి ఎలిజిబుల్ గారనా, లేకపోతే వాళ్ళని తీసుకోపోయితే కూడా నష్టం జరగదనా? అంటే మీరు ఉద్దేశంలో అసలు నేను ఒకటి అడుగుతాను, మీకు రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన ఉంది కదా అనుకుంటున్నా. పక్కనున్న ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కింద ఎంతమంది చేశారండి? గురుదేవ్ గొమ్మంగ గారి దగ్గర చాలా మంది చేశారు కదా. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి 15 వర్గాల ముఖ్యమంత్రి చాలా మంది చేశారు కదా. మహారాష్ట్రకి తెలుగు ముఖ్యమంత్రి చేశాడా? 15 వర్గాలకు సంబంధించిన తెలంగాణ సంబంధించి చాలా మంది తెలియదు. తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియదు. మారుతీరావు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఉమ్మడి ముందు కాదు, మహారాష్ట్ర గుజరాత్తో బాగా కలిసిన తర్వాత ఉమ్మడి మహారాష్ట్ర మారుతీరావు గారు ముఖ్యమంత్రి చేశారు. 15 బీసీ కదా. కర్ణాటక ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? సిద్ధరామయ్య యాదవేనా? సరే ఏదైనా కానీ ఆయన. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరండి? కరుణానిధి గారు. నాది సరే ఎవరన్నా ఉండి. తర్వాత మన రంగస్వామి గారు ఎవరండి? మత్స్యకారులు కదా. పిన్నరై విజయన్ గౌడ్ కదా. ఓకే, యాక్సెప్టెడా? అంటే ఈ రాష్ట్రం నలుమూలలోని 8 రాష్ట్రాల్లోనూ 15 వర్గాలు ముఖ్యమంత్రులు చేశారు. తెలుగు రాష్ట్రం ఎందుకు చేయలేదండి? మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నా. నేను ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నా. నేను ముఖ్యమంత్రి 15 వర్గాలకు రాజ్యాధికారం రావాలని నేను, నారగొండ గారు అందరూ ఇందిరా పార్క్ 2000లో ధర్నా చేశాం. దేశ జన్మ అందరూ వచ్చారు. మీరు 2000లో ధర్నా చేస్తే 2024లో మంత్రి పదవులు కూడా రాట్లా. ఏం చేయాలి? ఒక్కటవ్వాలి. ఇప్పుడు ఎలా? ఖచ్చితంగా తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం ఏదైతే తెలుగు ప్రజల ఆ భాగంలో, ఆ ఉద్యమాల్లో భాగంగా ముందుకు రావాలన్నమాట. నేను మిగతా వాళ్ళు రాకపోతే వాళ్ళకి అఫిలియేషన్స్ ఉంటే మేము చేసే ఉద్యమంలో రమ్మన్నాం. నాకేం పదవులు వద్దన్నాం కదా, రమ్మన్నాం అండి. ఉద్యమంలోకి రండి. ఉద్యమంలోకి వచ్చినప్పుడు లీడర్షిప్లో వస్తాయి. కొన్ని పైరుల దగ్గర రావచ్చు, కానీ ఉద్యమంలోకి వచ్చి డెఫినెట్గా వస్తాయి. సర్దార్ గౌతులచ్చన్ గారు తెలుసా మీకు? సర్దార్ గౌతులచ్చన్ గారు అనే వ్యక్తి పార్టీలు నిలబెట్టుకుంటూ ఎన్జి రంగా గారు చిత్తూరు జిల్లాలో ఓడిపోతే శ్రీకాకుళం జిల్లాలో తీసుకొచ్చి గెలిపించిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్ గారు. నేను మా సభకి, మేము పెట్టి ఆంధ్ర హక్కుల కోసం పెట్టిన సభకి ఆయన ఒంట్లో బాగాలేకపోతే భుజం మీద చేయి అలా ఎత్తుకుని తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టి గౌరవించుకున్నాం. చాలా వీ డూ రెస్పెక్ట్ అండి ఇవాళ. అందుకని రాష్ట్రంలో డెఫినెట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణల గురించి మాట్లాడుతున్నాను. 2 విషయాల్లో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మీరు అన్న విషయం ఏదైతే ఉందో, ఇవాళ జనసేన ఉందండి. జనసేనకి ఆయన ముద్ద తొలగించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అదే పార్టీగా మీరు చెప్పారు పాజిటివ్గా. ఎస్, ఇప్పుడు ఆయన ఇన్నుంటే కనుక నాగబాబు గారు పంపించండి వీడియో. పంపిస్తే ఆయన ఆలోచించుకుని మిగతా న్యాయం చేయాలి. ఏదో డిస్కస్ చేసినట్టు నెగిటివ్ మాట్లాడడం కాదు, కానీ పంపించండి అన్న. 4లో వీళ్ళు అలా ఉంటే జనసేన స్టేట్లో విస్తరించాలనుకుంటుంది కదా.
ఇంకటి ఏది విన్నా నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ తీసుకోవాలని విన్నా. కానీ సామ్యాన్ ఉదయభాన్ గారు కూడా వెళ్ళారు కదా. ఉదయభాన్ గారు కూడా వెళ్ళారు, ఆయన కూడా ఇవాళ ఏమి లేదండి. నేను మీకు లాంగ్ టర్మ్ నాకు నేను జరగబోయి చెప్తున్నాను. ఉత్తర భారతీయ జనతా పార్టీ కులము మతము దాన్ని వాడుకుంటుంది, జనసేన పార్టీ కూడా తీసుకుంటుంది. 2027-28 నాటికి రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరు. ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారా కూటమి నుంచి? నాకు తెలియదండి. 2014-15 నేను రాశాను, ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అలాగే ఉంది. 2018 నాటికి నేను ఇప్పుడు జ్యోతిష్యం చెప్పాను అనుకుంటా. 2018 నాటికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని ఒక పనికిమాలిన ముఖ్యమంత్రిగా ముద్ర వేయించేసి వాళ్ళని దెబ్బతీయటానికి చూస్తారని స్పష్టంగా రాసిపెట్టాను. సేమ్ జరిగింది అదే. కానీ ఆ పార్టీ ఆపరేషన్ బిరడాలో నేను మాట్లాడుకున్నాను. ఆపరేషన్ గరుడ శివాజీ గారు చెప్పారు. సరే కొంత నిజంగా మిగతా అంత నిజమైంది. బికాజ్ ఈ ఒక్కడు కలిసి మా దాంట్లో సాధన సమితిలో చాలాసార్లు మీటింగ్లో పాల్గొన్నారు. ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. ఆపరేషన్ బిరడాలో భాగంగా మాత్రం టీడీపీ తర్వాత వైకాపా, బీఆర్ఎస్, డిఎంకే, ఏఐడిఎంకే, సౌత్ ఆపరేషన్ బిరడా 2008 to 2030 ఈ దీంట్లో మాత్రం జేడీఎస్ ఈ 6 పార్టీలను కూడా భూస్థాపితం చేయడానికి తీసుకున్న ఆదాని గారు అండ్ ఒక పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇవన్నీ జరుగుతాయని భావిస్తున్నాను. ఏంటంటే డెప్త్ మీరు యూ డోంట్ వాంట్ గో ఫర్ ద అనాలిసిస్ అండి. నాకు అర్థమైంది. మీరు గతంలో కూడా చెప్పారు నాకు ఆ విషయం. రీజనల్ పార్టీలు సౌత్లో లేకుండా చేస్తే బీజేపీ ఆ స్పేస్ తీసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ ఫేస్గా పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది చర్చ కూడా నడుస్తుంది బయట. సో కానీ అది మోడీ గారు ఆదాని గారు ఇద్దరు శిష్యులు ఎట్ ద హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఉంటే నడుస్తుంది. తర్వాత మారిపోయి గడ్కరీ గారు అయిపోయింది కదా, ఇంకో 3 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు ఆయన టెన్యూర్ అయిపోయింది, బయటకు రావాలి. నెక్స్ట్ ఇంకా 3వ కృష్ణుడు రావాల్సిందే, 4వ కృష్ణుడు. 70 సంవత్సరాల తర్వాత ఆయన ఎగ్జామ్షన్ ఉందా దేశం? లేదు కదా, వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేదు, మీరు అలాగే ఉండదండి దాంట్లో. అద్వానీ గారు లాంటి వాళ్ళని పార్లమెంట్, అద్వానీ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి మహామండలి పక్కన పెట్టిన అదే ఉండదు. ప్రజలు దీంట్లో ఎన్ని త్యాగాలు చేస్తారో, ఆయన కోసం ఆత్మత్యాగాలు ఇవన్నీ వస్తాయని అనుకుంటున్నాను నేను. అదర్వైజ్ పక్కన రెడీ తప్పే ఉందండి. ఇప్పుడు ఆదాని గారు ఈయన లేకపోతే అమిత్ షా గారు, లేకపోతే ఇంకొకళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారికి ఇస్తారా? యోగి ఆదిత్యనాథ్ గారు విషయంలో ఒక మిగతా బుల్డోజర్ విషయంలో పక్కన పెట్టండి, ఎంత నిజాయితీపరుడు అండి ఆయన. నాకు తెలియదు. నేను ఖచ్చితంగా మీరు ఊపికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను అక్కడ డెఫినెట్గా చెప్తాను, నిజాయితీపరుడు. ఇవాళ బీజేపీలో అధ్యక్ష పదవి ఎంతవరకు 6 నెలలు ఎందుకు సీట్లు అవ్వట్లేదు, రోజులో సీట్లు అవ్వాల్సించు. ఆర్ఎస్ఎస్ ఈజ్ వెరీ పర్టికులర్. ఇవాళ ఈ పార్టీని ఆదాని గారు అండ్ కంపెనీ పార్టీగా మార్చడానికి భారతీయ జనతా పార్టీ అంటే నేను ఎప్పుడో గొప్పగా భావించే భారతీయ జనతా పార్టీ ఆ రోజుల్లో రావాలని కోరుకుని, మీరు కావాలంటే ఎంపీ గారిని అడగమన్నాను, నేను గంగరాజు గారిని అడగమన్నా, డాక్టర్ బాబుజీ గారిని అడగమన్నాను. నేను ఆ రోజు రావాలనుకున్నాం, సోనియా గాంధీ గారు దుర్మార్గం చేశారనే ఉద్దేశంతో. కానీ వాళ్ళు అంటున్నాను, ఆ భారతీయ జనతా పార్టీ ఏదైతే తిరిగి అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్ వస్తుందో ఆ పరిస్థితి వేరే ఉంటుంది. ఇవాళ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం చేస్తున్న అన్యాయం, మోసం, దాని ఆదాని గారి చేతుల్లో, వాళ్ళ చేతిలో బందీలైపోయి విలవెల్లాడుతుంది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ పరిస్థితి లేదండి, ఒకే తెలుగు జాతి పెట్టలో ఉంది. మీరు చెప్తున్న దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ చేతుల్లో చిక్కుంది. మీరు ఒక్కసారి నాగ్పూర్ వెళ్తే ఎల్లో 3-4 days తర్వాత మీకు అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. యూ ట్రై టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. అండ్ ఢిల్లీ వెళ్ళండి, ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. నాట్ మైండ్ యూ నీడ్ నాట్ లిజన్. అంటే నా వాయిస్ వినక్కర్లేదు, డెప్త్ నేను అంటున్నాను. హిందూ మహాసభ మదన్మోహన్ మాలవీయ గారు 1915 వ్యతిరేకం కాదే, 1952 బలరాజ్ మధుక్ గారు వ్యతిరేకం కాదే, 1977లో దీన్ని భారతీయ లోక్దళ్ ఆంగ్లపేట రైతులు నిమజ్జనం చేశారు. మళ్ళీ 1900 బయట తీసుకొచ్చారు. ఎవరు? అద్వానీ గారు, వాజ్పేయి గారు, సికిందర్ భక్త్ గారు, విజయరాజ్ సింధే గారు, వాళ్ళందరూ కలిసి, జానా కృష్ణమూర్తి గారు, అలా పెద్దలందరూ కలిసి పెట్టారండి. ఆ పార్టీ అండి ఇవాళ. చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు పార్టీ ఎలాగైతే ఇప్పుడు కాదని అంటున్నారు చాలా మంది. మళ్ళీ మీరు ఆగుతారు కాస్త. రామారావు గారి పార్టీ అది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ సైకిల్ గుర్తే కొనసాగుతుంది కదండి. అంటే ఇప్పుడు ఉద్దవ్ బాల్ థాకరే పార్టీ గారికి ఎన్ని సీట్లు వచ్చింది చూసారా? యూబీటీ అని పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అక్కడ వచ్చింది. ఇక్కడ ఒరిజినల్ పార్టీకి యూబీటీ అని పెట్టుకున్నారు. ఉద్దవ్ బాల్ థాకరే అంటే శివసేన, ఒరిజినల్ శివసేన గుర్తంతా కూడా ఏకనాథ్ షిండేకి వెళ్ళిపోయింది, త్రినాథ్ షిండే. సరే, గుర్తులు ఎందుకు పోతాయి, పార్టీలు గుర్తింపులు ఎందుకు పోతాయి, అది వేరే కథలే. కానీ యనమల రామకృష్ణ గారు ఏదో లేఖ రాశారు, ఏంది ఎవరు మాట్లాడతారా? క్లోజ్ చేద్దాం, చాలాసేపు 1 hour అయింది అనమాట. యనమల రామకృష్ణ గారు లేఖ, ఆయన దాంట్లో కన్సర్న్ మిగతాది ఎందుకు రాశారో తెలియదు కానండి. ఆయన వ్యక్తిగతంగా చాలా బాగుంటారు, అది పక్కన పెడదాం కానివ్వండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ఎన్ని పదవులు ఉన్నాయి, ఆయన కుటుంబానికి కూడా అనే పదవులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అధికారం చెలాయించినప్పుడు ప్రతిపక్ష హోదా నేతలు, కేబినెట్ హోదా నేతలు ఉన్నారు లేదా? ఉన్నారండి. ఎమరైట్ యు నో బెటర్ దాన్ మీ. ఉన్నారు. 3 రాజధానుల బిల్లు శాసనమండలిలో అడ్డుకుంది కూడా ఆయనే. అదే అని చెప్పి అలాంటి ఆయన ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి గారు
కుటుంబంలో వచ్చేసరి వీళ్ళ అమ్మగారు సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆయన వేంకుడు గారు ఆన్ ఈజ్ ఓన్. యనమల గారి వల్ల అవ్వలేదని ఆయన ఓన్ సుత్త సుధాకర్ గారు ఆయన ఓన్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు దాన్ని? కుటుంబ సభ్యుడు ఏమండి బాలకృష్ణ గారు ఆయన ఓన్ గా నగ్గినా కుటుంబ సభ్యుడి కింద లెక్కేస్తానే దాంట్లో ఉండదు. అటు ఇటు మన ప్రాంతం మాట్లాడుకోవాలి, మనవాడు ఆడవాడు పక్కవాడు అని ఉండదండి దీంట్లో నా దగ్గర. సో బాలకృష్ణ అని ఓన్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కుటుంబం కాదా? ఎన్టీ రామారావు గారు కుటుంబం కింద లెక్కేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టు అవ్వదు కదా అది. కాదండి, కుటుంబం నుంచి ఉన్నారంటున్నా. కుటుంబం నుంచి ఉండడం వేరు, కుటుంబానికి ఇవ్వడం వేరు కదా. ఏమండి కుటుంబం నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారికి ఇచ్చినప్పుడు ఆ నలుగురు కుటుంబ సభ్యులే. యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కాబట్టి మళ్ళీ ఆయన వియ్యంకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. మరి వాళ్ళు కూడా లెక్కట్లేదు రాష్ట్రానికి కన్ఫైన్ మాట్లాడుతున్నాను. అందువల్ల నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో కేబినెట్ మంత్రి హోదాలో గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొనసాగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? యనమల గారు. ఎప్పుడు? యనమల గారు ఇప్పుడు వరకు గత 10 ఏళ్ళ నుంచి కేబినెట్ హోదాలో ఉన్నారు కదండి. సార్ 5 ఏళ్ళు మంత్రి, మొన్నటి దాకా ప్రతిపక్ష అపోజిషన్. చంద్రబాబు నాయుడు గారు ఏ హోదా ఉందో అంతకన్నా పెద్ద హోదా ఉంది ఆయనకి. అసెంబ్లీ కంటే శాసన మండలిలో పెద్ద హోదా, శాసన మండలిలో ఆయన పెద్ద హోదా ఉంది. ఆయన ఉన్నారు. అంతకుముందు తీసేసిన తర్వాత అంతకుముందు మంత్రిగానే uన్నారు కదా, అందుకు స్పీకర్గా ఉన్నారు, ఇప్పుడు పదవిలో ఉన్నారు. ఏ రోజు 3 సార్లు ఓడిపోయినా సరే పదవిలోనే కంటిన్యూ అవుతా ఉన్నారు, అటుగాని కొన్నాళ్ళు మినహాయించి. సరే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆయన పాయింట్ 2 విషయాలు రైజ్ చేసిన దాంట్లో మాట్లాడుకోవాలి. పాయింట్ 1, ఆ రోజు ల్యాండ్ ఏది ప్రజల దగ్గర తీసుకున్నప్పుడు ఎవరు ఉద్యమించారండి? 1997లో పోర్టులో ఉన్నప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో ఎవరున్నారండి ఆ ప్రాంతం నుంచి? దివి ఫార్మాస్యూటికల్స్ ల్యాండ్ ఇవ్వండి అని కూర్చొని సెటిల్ చేసింది ఎవరండి? ఆయన పాత్ర లేదా? ప్రశ్నించుకోండి. 1997లో ఆయన స్పీకర్గా ఉన్నారు. స్పీకర్గా ఉన్నప్పుడు నేను జిఎంసీ బాలయోగ్ గారు మంత్రిగా ఉన్నారు. మంత్రి కేంద్రం గురించి స్పీకర్గా ఉన్నారు. స్పీకర్ తర్వాత మంత్రి చేశారు. మంత్రి చేసింది 99 నుంచి. అవునండి, మంత్రి చేశారు. 97లోనే దివి ల్యాబ్స్ గురించి మాట్లాడాను నేను. దివి ల్యాబ్స్ కి ల్యాండ్ ఇచ్చినప్పుడు ఎవరు ఆ విషయాన్ని ఇబ్బంది లేకుండా సెటిల్ చేశారు? ఒకసారి మీకు దివి కంపెనీ వాళ్ళు ఉండి పిలిపించి మాట్లాడండి. వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది కూడా ఎవరికి? ఆ రోజు బాగా అనిపించింది. ఆ రోజు బలహీన వర్గాల వాళ్ళకి ఉన్నారు. ఇవాళ ఇన్ని రోజులు బట్టి మాట్లాడలేంది ఒక రాజ్యసభ సీటు రాలేదనో లేదా ఇంకోటి రాలేదని మాట్లాడే ఆరోపణలు వచ్చినప్పుడు ఎలా సమాధానం చెప్పుకుంటారా? రాజ్యసభ సీటుకు వచ్చేదానికి రోజు ముందు కనుక స్టేట్మెంట్ పేపర్ వస్తే ఎలా సమాధానం చెప్పుకుంటారండి? ఆనెస్ట్ గా మాట్లాడండి. 9,000 మంది వాళ్ళ రైతులు బాధపడుతుంటే ఏ రోజు కూడా సిపిఎం పార్టీ వెళ్ళి ఉద్యమించింది అక్కడ. ఏంటి ఆయన చేసిన ఆరోపణ ఏంటి? తప్పేంటి? నేను తప్పని నేను ఎక్కడన్నానండి? రైట్ టైంలో నేను అన్నా 9,300 ఎకరాలు చేస్తున్నప్పుడు ఇవాళ లాస్ట్ మినిట్ సిపిఎం పార్టీ ఉద్యమించింది, మిగతా వాళ్ళు అనేక మంది ఉద్యమించారు. ఈ రోజు వరకు నేనన్నా ఈ రోజు వరకు మాట్లాడకుండా రాజ్యసభ సభ్యత్వం వస్తుంది ఆశించి రానప్పుడు మాట్లాడితే ఏమనుకుంటారు? రైట్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ కదా వేణర్ గారు కదా, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ పోరాటం మీద టైం అనేది ఇంపార్టెంట్ యనమల రామకృష్ణుడికి మాత్రమేనా? మళ్ళీ నేను ఇంతకుముందు డిబేట్ స్టార్టింగ్ లో చాలా సార్లు చెప్పా, కేవీ రావుని బదిలిస్తే 3 సంవత్సరాలు ఎందుకు? కేవీ రావు గారికి ఎవరు సపోర్ట్ చేస్తారంటున్నాను. 3 సంవత్సరాలు ఎందుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు స్పీకరే కదా ఆయన. పవన్ కళ్యాణ్ పోర్టుకు పోయిన రోజు మాత్రమే తెల్లారు ఎందుకు కంప్లైంట్ చేశారు అంటే అది టైం కాదండి. స్పీకర్ గా ఉంది ఎవరు అంటున్నప్పుడు ఈయన అంటే అబ్జెక్షన్ చేసుకుని స్పీకర్ గా నేను ఉన్నంటే ఈయన కదండి తీసుకొచ్చి చంద్రబాబు గారు కూర్చోబెట్టింది. మాట్లాడతారు మీకు మీరు ఉన్నారు నేను ఉన్నాను. ఈయన చంద్రబాబు గారి నాయుడు గారిని చేసి ఎన్టీ రామారావు గారి చేతులెత్తి దండం పెట్టి ఈ దేశ చరిత్రలో ఎవరన్నా సరే, దేశ చరిత్రలో ఎవరన్నా సరే నన్ను పదవి నుంచి తొలగిపోయే ముందు ఒక ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి అవకాశం కనీసం మానవతా ధర్మం చేతులెత్తి 2 చేతులెత్తి స్పీకర్ గారు నాకు అవకాశం ఉన్నప్పుడు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎవరి కోసం ఇవ్వలేదు? అలా ఇవ్వకపోవడం వల్ల అలా ఇవ్వకపోవడం వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? ఎవరికి ప్రయోజనం జరిగినా ఈయన ప్రయోజనం జరిగింది. స్పీకర్ కాదన్నా తర్వాత మంత్రి అయ్యారు, ఆయన ముఖ్యమంత్రి ప్రయోజనం. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇద్దరు ప్రయోజనం పొందారు, ఒకరు కాదండి, పరస్పర ప్రయోజనం అంటారు దీన్ని. ఇద్దరు పరస్పర ప్రయోజనం పొందారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేసుకున్న క్రమంలో ఈయన దానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎన్టీ రామారావు గారిని దెబ్బ కొడతానికి ఆయుధంగా పోయింటారు. ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిస్తే ఆయన కూడా పొడిచారు, దాంతో ఉన్నారు అనుకుంటే అనుకుంటే ఏంటండి, ఉన్నారా లేదా అండి అంతే మాట్లాడతారండి. అదే చెప్తున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు గారు పొడిచారు నిజం అనుకుంటే ఆయన కూడా ఉన్నట్టే కదా. డెఫినెట్ ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగిన దాంట్లో నేను ఉన్నాను. పొడిచారా చంద్రబాబు నాయుడు గారు? ముందు నుంచి పొడిచారు, అనుమానం అన్యాయం జరిగిన దాంట్లో పెట్టుకోండి. ఎన్టీఆర్ గారికి ఆ రోజు అన్యాయం జరిగింది. పొడిచినప్పుడు యనమల రామకృష్ణ గారు కూడా పక్కనే ఉన్నారు. యనమల రామకృష్ణ గారు ఇంకా పక్కన చాలా మంది ఉన్నారు కదా, ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు కదా. అటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అనమాకండి, చంద్రబాబు నాయుడు గారు నిలబడమే పార్టీ నిలబడ్డారు. ఓకే అండి, చంద్రబాబు నాయుడు చెప్పండి మీ అభిప్రాయం. నిలబడడానికి కారణమైన
ముగ్గురు నలుగురు ఐదుగురు ఇంపార్టెంట్ వ్యక్తుల్లో ఒక్కడిగా ఉన్న యనమల రామకృష్ణ గారికి ఈయన ఒక లెటర్ రాసి ఒక విమర్శ లేకుండా నిన్న మళ్ళీ ఆయన లెటర్ రాశారు. నా జీవితం తెలుగుదేశం పార్టీతో, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నా ఈ జన్మంతా నేను తెలుగుదేశం పార్టీతో ఉంటానని లేఖ రాశారు ఆయన. అది ఎక్కడ రావట్లా మీడియాలో. పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తూ వస్తున్న యనమల రామకృష్ణ గారు ఒక లేఖ రాస్తే నీ కుటుంబానికి పదవి ఇచ్చాం, నీ మేనల్లుడికి పదవి ఇచ్చాం, నీ వియ్యంకుడికి పదవి ఇచ్చాం, ఇవన్నీ లెక్కలు చెప్తారా? మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారి గురించి, బాలకృష్ణ గారి గురించి మాట్లాడినప్పుడు అది మేము కనపడదు, వన్ సైడే కనపడుతుంది, రెండో సైడ్ ఎందుకు కనపడదు తెలియట్లేదు. నేను ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ ఏలూరు పార్లమెంట్ సీట్ ఉంది, పిఎంకే డిస్టిలరీస్ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, బలవంతంగా గుంజుకొచ్చి నువ్వు తప్ప ఎవడు పోటీ చేయడానికి టికెట్ ఇచ్చి. ఇది కాదండి, ఇంకెవరు కాళ్ళు పోటీ చేయడానికి రాలేదు. మీరు సపోర్ట్ చేయటానికి, నేను వ్యతిరేకం చేయడానికి మన కాదు మన సపోర్ట్ చేయడానికి వ్యతిరేకం చేయడానికి ఇక్కడ లేవండి. వాస్తవాలు మాట్లాడుకుంటాను. వాస్తవమే అది చెప్తున్నా. నేను డిస్టిలరీ గురించి మాట్లాడుతాను, మీరు ఇంకో దాని మహేష్ సీట్ గురించి చెప్తున్నారు. అదే డిస్టిలరీస్ ఎవరిదండి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాల్లో పార్ట్ అండ్ పార్సిల్ గా డిస్టిలరీ ఉందా వారిది? ఎవరిది? మహేష్ గారు డిస్టిలరీస్ లేవా? అసోస్ డిస్టిలరీస్ నాకు తెలియదు, మీకు తెలియకపోవచ్చు. ఇవాళ మీరు సరే ఆయన డబ్బులు పెట్టుకున్నారు, ఆయన వచ్చారు, తప్పులేదు. ఇప్పుడు కడప జిల్లా వాళ్ళు వెస్ట్ గోదావరి వస్తే మా జిల్లాకు వచ్చారు, మా కాన్స్టిట్యూషన్ మా జిల్లానే కదా అది, అందువల్ల తప్పే లేదు. సీఎం రమేష్ గారు ఇక్కడికి అనకాపల్లిలో పోటీ చేశారు, ఇద్దరు కడప జిల్లా. తప్ప అనుకోవట్లేదు, ఎందుకు ఆదిలాబాద్ జిల్లా పోటీ చేసిన తప్పను. చంద్రబాబు నాయుడు గారిపై కుప్పం పోయారు. పక్కన ఆ జిల్లా నుంచి పక్క జిల్లాకి వెళ్ళారని పిఠాపురం పోటీ చేశారు. మీ ఊళ్ళో చేయాలి కదా? కాదండి, మా ఊళ్ళో చేశారు కదా, మీ ఊళ్ళో చేశారు. రాష్ట్ర స్థాయి నాయకులకండి, రాష్ట్ర స్థాయి. ఇప్పుడు నేను ఆయన కుర్రాడు కాదు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు, గుర్తుంచుకోండి. ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కుర్రోడా, రాష్ట్ర స్థాయి నాయకుడు. అక్కడ వెళ్ళాక తర్వాత కుర్రాడు ఉన్నప్పుడు వెళ్ళలేదు కానీ రెండోసారి ఎమ్మెల్యే. సరే ఏదైనా ఆయన వయసు మీకు మంత్రి అయిన తర్వాత వెళ్ళాడు. మంత్రి 78 మీ మీతో మాట్లాడితే మీరు అలా మాట్లాడవచ్చు. చంద్రగిరి ఎమ్మెల్యే సార్, తర్వాత మంత్రి అయ్యాడండి. 78 మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళాడు? 89లో వెళ్తాం అనేది మంత్రి 11 సంవత్సరాలకు వెళ్ళాడు ఆయన. విషయం అది ఓడిపోయాడు కదా, తర్వాత మధ్యలో ఓడిపోవచ్చండి. ఏది ఎక్కడ? చంద్రగిరి ఓడిపోయాడు కదా. అవునండి, చంద్రబాబు నాయుడు గారు మీరు 83లో వచ్చినప్పుడు ఎన్టీ రామారావు టైంలో చేశారు. 85 పోటీ చేయలేదు, 89లో చేశారు. చరిత్ర అది. అందువల్ల ఆయన మంత్రిగా పనిచేసిందా తెలియారంటున్నాను. సరే, నేను అన్న ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాను. నేను అంద ఏంటంటే రైతుల మీద కాన్సన్ట్రేషన్ మాట్లాడితే వీళ్ళు ఆల్ సపోర్ట్ యనమల గారు. ఇఫ్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ అన్ ఇష్యూ, వాళ్ళు రాజ్యసభ సీట్ కోసం ఇంకో చోట మాట, ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ లాంగ్ స్టాండింగ్ హిస్టరీ. యనమల గారికి ఈ రాష్ట్రంలో డెఫినెట్ గా ఒక అభిమాన వ్యవస్థ ఉంది. ఆయన గౌరవించే నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. మీకు అర్థమైంది కదా? డెఫినెట్ గా ఆయన సమస్య మీద పదవి ఇప్పుడు ఆయనకి ఎలా ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇదే కనుక ఆయన డెఫినెట్ గా కొంతకాలం కింద టేకప్ చేసి ఉంటే ఆల్ అవుట్ సపోర్ట్. కొంతకాలం కింద అంటే ఎప్పుడు? వాళ్ళకి ఇచ్చిన తర్వాత 2009లో వాళ్ళకి భూములు లాక్కుంటా మొదలు పెట్టారండి ఓఎన్జీసీ పేరు మీద. తర్వాత జిఎంఆర్ గారికి, ఆ తర్వాత జిఎంఆర్ గారి నుంచి రాజశేఖర రెడ్డి గారి వాటా నుంచి కేవీ రావు గారికి బదిలీ అయినట్టు పెద్ద ఇష్యూస్ ఉన్నాయండి పక్కన. అక్కడ అయినప్పుడన్నా, తర్వాత ఇబ్బందులు జరిగినప్పుడన్నా, లేకపోతే సిపిఎం పార్టీ వాళ్ళు ఉద్యమం చేసినప్పుడన్నా సరే దాంట్లో నిలబడి కొంతమందికి న్యాయం చేసుకుంటే, ఇప్పటికన్నా నేను కోరుకుంటున్నా, మై హంబుల్ రిక్వెస్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు నిలబడితే డెఫినెట్గా చరిత్రలు ఉండిపోతారు. మళ్ళీ అది పదవి కోసమే భావన రాకుండా నేను విత్ పాజిటివ్ వ్యూలో అని సజెషన్ ఇస్తున్నా. పదవికి నిలబడండి, డెఫినెట్గా ప్రజలు ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ధన్యవాదాలు. నేను చలసాని శ్రీనివాస్ గారితో చాలా లాంగ్ డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం.